ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఆ దేవుడు ఈరోజు నీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చునుగాక. ఆ దేవుడు ఈరోజు నీ వంకటి మార్గాన్ని, వంగరుగా ఉన్న మనుషులని చక్కగా చేయునుగాక. కొండలాంటి కష్టాలు, భేద అభిప్రాయాలు, అనుమానాలు, మనసుపర్దాలు దేవుడు అంచి వెయ్యునుగాక. నీ జీవితాల్లో ఒక ఎర్ర సముద్రం లాంటి, నీటి లాంటి కష్టాలు, ఆటంకాలు ఉంటే దేవుడు అవన్నీ చీల్చి ఎండి వేయునుగాక. అలాంటి కార్యం నీ జీవితాల్లో దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నువ్వు చేయవలసింది ఈరోజే నీ స్వభావాన్ని మార్చుకో. కొత్త పాటలు పాడడం, సంఘానికి రెగ్యులర్గా వెళ్ళడం, బైబిల్ రెగ్యులర్గా చదవడంతో పాటు నీ జీవితం మార్చుకుంటే, నూతన స్వభావం కలిగితేనే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆ కార్యం ఈరోజు నీ జీవితాల్లో జరగాలనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.